షాకప్ గేర్స్ వచ్చేసి ఇవి మార్చుకోవాలి. ఈ బండికి ఉన్న ప్రాబ్లం ఒకటే, ఈ 2 షాకప్ గేర్స్ అనేది మీరు మార్చుకోవాల్సింది 100%గా. 2 షాకప్ గేర్స్ డౌన్ అయిపోయినాయి. ఇది వచ్చేసి ఫీజ్ బాక్స్, ఇది కూడా బాగుంది. బ్యాటరీ కూడా 2021 బ్యాటరీ, 22 బ్యాటరీ, 2022. నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ కట్అవుట్ ఉంది బండికి. కూలెంట్ కూడా బాగుంది, మీరు చూసుకోవచ్చు. పచ్చగా ఉంది కూలెంట్. రీసెంట్గానే ఓనర్ మార్పించినట్టున్నాడు. ఇది వచ్చేసి మనకు ఇంజన్ ఆయిల్ చూసుకోవచ్చు. ఒకసారి బండి స్టార్ట్ చెప్పు. ఇంజన్ ఆయిల్ కూడా బాగానే ఉంది. బండి చార్జ్ చేసిన తర్వాత మనం ఒకసారి ఇది చూపిస్తా చూడండి. ఇంజన్ ఆయిల్ కూడా మనకైతే ఎటువంటి స్మోక్ రావట్లేదు, చూస్తున్నారు కదా. స్మోక్ అనేది ఏం లేదు, ఎంత రేస్ ఇచ్చినా రావట్లేదు. ఎటువంటి ప్రాబ్లం లేదు. అప్పుడే మనకి ఇంజన్ అనేది ఆయిల్ బయటికి కొట్టింది అనుకో, అసలు మనం బండి అనేది ముట్టుకోవద్దు కూడా. బండి చాలా పర్ఫెక్ట్ ఉంది ఇంజన్. ఇది కే సిరీస్ ఇంజన్, కే సిరీస్ ఇంజన్ 1000 cc నడుస్తుంది. ఇదే ఇంజన్ వచ్చేసి మళ్ళీ వేగనార్ కూడా ఉంటుంది. మన మారుతి కంపెనీలో 4-5 బండ్లకి ఇదే ఇంజన్తో తయారు చేశారు. ఈ బండికి వచ్చేసి సిల్ టైర్లు ఉన్నాయి, 4 సిల్ టైర్లు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. పవర్ విండోస్ 4 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది మిర్రర్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ రైట్కి పెట్టుకుంటారా మీరు, లెఫ్ట్కు ఈ మిర్రర్ అనేది ఇట్లా కంట్రోల్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 4 పవర్ విండోస్, ఇది ఆటోమేటిక్ ఉంటుంది. మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు విండోస్ని కూడా. రీడింగ్ వచ్చేసి 1,18,000 తిరిగింది, చూస్తున్నారు కదా. 1,18,293 కిలోమీటర్ రీడింగ్ తిరిగింది బండి, మీరు చూసుకోవచ్చు. లోపల ఫుల్ మ్యాటింగ్ ఉంది, సెంటర్ లాక్ ఉంది, లెజర్ సీట్లు ఉన్నాయి బండికి. నెక్స్ట్ వచ్చేసి పవర్ బ్రేక్ వస్తుంది, పవర్ స్టీరింగ్ వస్తుంది. ఇది వచ్చేసి డ్యూయల్ డెమ్ డాష్ బోర్డ్, అంటే మనకు వెహికల్కి తగ్గట్టు డాష్ బోర్డ్ని కలర్లో చేసి ఇస్తారనమాట. 4 పవర్ విండోస్ ఉంటాయి బండికి, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫుల్ మ్యాటింగ్, లోపల ఫుల్ మ్యాటింగ్, సెంటర్ లాకు, లెజర్ సీట్లు అన్నీ ఉన్నాయి. ఓనర్ 2 రకాల సీట్లు వేయించుకున్నాడు, రెడ్, నెక్స్ట్ మనకు సిల్వర్, గ్రీన్. సిల్వర్లో మనకు ఏ కలర్ ఉంది, ఇది సిల్వర్ వైట్ ఉన్నట్టుంది, బ్రౌన్ కలర్ వేయించుకున్నాడు, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సిల్ టైరే. ఇది కూడా సీల్ టైర్లే, 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఒక టైర్ వచ్చేసి 70% ఉంది. మనకు వీల్ పానా ఉంది, జాక్ రాడ్ ఉంది, చూసుకోవచ్చు. వీల్ పానా, జాక్ రాడ్ ఇవన్నీ ఉన్నాయి బండికి. మీరు అవుట్లుక్ మొత్తం చూసుకోండి. ఇప్పుడైతే బండి స్టార్ట్ మీదనే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. బండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది కూడా 70% ఉంది ఈ టైరు. మనకు వీల్ పానా కానీ, జాగ్రాడ్లు, అపరణలు అన్నీ కూడా ఓకే ఉన్నాయి. బండికి ఏసీ చాలు చేద్దాం. ఏసీ అన్నది అయితే వర్కింగ్ లేదు, చూస్తున్నారు కదా. ఏసీ అయితే రావట్లేదు, అంటే ఏదో చిన్న ప్రాబ్లం ఉంది ఏసీది, అదైతే చేయించుకోవాలి. డెక్ అయితే చాలా ఉంది, మరి సాంగ్స్ వస్తారో తెలీదు. మనకు టేప్ రికార్డ్ అయితే చాలా మీద నడుస్తుంది, చూడండి. పాటలు వస్తాయి. గ్లాస్కి అయితే ఎటువంటి గ్లాసులు మారలే. మొత్తం 2011 మోడల్ అద్దాలే ఉన్నాయి బండికి. 2011, 2012లో రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ ఇది. ఇది కే సిరీస్ ఇంజన్, చూడొచ్చు. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఏ ప్రాబ్లం లేదు. మనకు ఈ బ్యానెట్ మనకి ఏమైనా మారినట్టుగా ఉంటే ఇక్కడ వచ్చేసి మొత్తం రష్ వస్తుంది బాగా. బ్యానెట్ మారలేదు, ఏం మారలేదు. బండి పర్ఫెక్ట్ ఉంది, మీరు చూసుకోవచ్చు. చూడండి బండి అవుట్లుక్ మొత్తం చూడండి మీరు. నచ్చితేనే కాల్ చేయండి, లేకుంటే అవసరం లేదు. బండికి 4 సిలిండర్లోనే ఒక టైర్ వచ్చేసి 70% ఉంది.
ఇంకా ఇప్పటి నుంచి మనం ప్రతి ఒక్క వీడియో అనేది ఇక్కడనే పెట్టడం జరుగుతుంది. ఈ స్థలం అంతా మనం కిరాయి అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. బండికి వచ్చేసి పెయింట్ ఒరిజినల్, ఎటువంటి నాన్ యాక్సిడెంట్ బండి, ఏ యాక్సిడెంట్ కూడా కాలే. బండి ఇప్పుడైతే సౌండ్ చూస్తున్నారు కదా, చాలా స్మూత్గా ఉంది. అంటే బండి వచ్చేసి ఆఫ్ చేయలే, రన్నింగ్లోనే ఉంది. ఇప్పుడు కీ ఆఫ్ చేస్తాను చూడండి. కీ ఆఫ్ చేశాను. ఓకే. హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి జెన్నిస్టిలో చూశారు కదా బండి రివ్యూ మొత్తం. 2011, 2012లో రిజిస్ట్రేషన్ అయిన వెహికల్. ఇది వచ్చేసి దీనికి ఆర్సీ వ్యాలిడిటీ 2027. ఫస్ట్ ఆర్సీ వ్యాలిడిటీ వచ్చేసి 2027 8 నెలలో 7 నెలల వరకు అయితే ఉంది. ఈ బండికి వచ్చేసి ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ లేదు ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. వెహికల్కి వచ్చేసి నాన్ యాక్సిడెంట్ బండి, కలర్ కూడా కాదు, ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి. నేను వీడియోలో ఎలాగైతే పెట్టానో మీకు అలాగే అప్పచెప్తా. వెహికల్ అంత పర్ఫెక్ట్గా ఉంది. రేటింగ్ కూడా చూశారు కదా, 1,18,000 తిరిగింది. చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఈ బండికి వచ్చేసి 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఒక టైర్ వచ్చేసి 70% ఉంది. ఈ బండికి వచ్చేసి సెకండ్ ఓనర్. ఏసీది కొంచెం వర్కింగ్ ఉంది, ఆ వర్కింగ్ అనేది చేయించుకోవాలి. ఏసీ మెకానిక్ దగ్గరికి వెళ్తే మీకు చెప్తాడు ఆ వర్కింగ్ ఏందో. ఒక 1000-1500 అయిపోతుంది అంతే, అంతకుమించి ఎక్కువైతే కాదు. మనకు ఇప్పుడు ఈ ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి ఈ బండికి 1,55,000 చెప్పిండు. ఈ 1,55,000లో కూడా కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఇది వచ్చేసి ఎల్ఎక్స్ఐ కాదు, ఇది విఎక్స్ఐ టాప్ ఎండ్ మోడల్. విఎక్స్ఐలో టాప్ మోడల్ K సిరీస్ ఇంజన్. K సిరీస్ ఇంజన్తో నడుస్తుంది ఈ వెహికల్. 1000cc ఇంజన్. ఇదే ఇంజన్ మళ్ళీ వేగనర్ కూడా వస్తుంది. మన మారుతి కంపెనీలో 3-4 బండ్లకు ఇదే ఇంజన్తో తయారు చేశారు. K సిరీస్ ఇంజన్ చాలా స్మూత్గా ఉంటుంది బండి. లగ్జరీ బండి అంటే జెన్నిస్టిలో విఎక్స్ఐ టాప్ ఎండ్ మోడల్ 2011, 2012లో రిజిస్ట్రేషన్ అయిన వెహికల్. చాలా తక్కువ బడ్జెట్లో ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను కదా. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకెళ్ళండి. 1,55,000లో తగ్గింపు ఉంది. ఎవరైనా కావాలంటే వీలైనంత తొందరలో తీసుకెళ్ళండి. మీరు రండి, నేను ఓనర్తో మాట్లాడిస్తాను. మీ ఒక వెహికల్ కూడా అమ్మాలి అని అనుకుంటే నా దగ్గర తీసుకురండి. వీలైనంత తొందరలో మంచి బడ్జెట్లో అమ్మేద్దాం. మళ్ళీ మీకు ఒక వెహికల్ కావాలన్నా సరే నా దగ్గర కొనుక్కోవచ్చు. లేదంటే నేను వేరే కస్టమర్ దగ్గర వెహికల్ మీకు చూసి వచ్చినా సరే నేను వచ్చి ఇప్పిస్తాను. తక్కువ రేట్లో మాట్లాడి ఇప్పిస్తాను. ఎవరికైనా కావాలన్నా సరే మంచి వెహికల్ మీకు ఇప్పిస్తున్నాను కాబట్టి తక్కువ బడ్జెట్లో 1,55,000. ఇందులో కూడా రేటు తగ్గుతుంది. కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళచ్చు. ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది. తెలంగాణ వాళ్ళు తీసుకుంటే సీసీకి అయితే 1,000 రూపాయలు కట్టాలి ఖచ్చితంగా. మీరు ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే 12,000 నుంచి 15,000 ఖర్చు వస్తుంది. అది కూడా మీరే పెట్టుకోవాలి. ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే ఖచ్చితంగా ఈ బండికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇన్సూరెన్స్ చేయించుకుంటేనే మనకు అక్కడ సీసీ కొట్టడానికి పర్మిషన్ వస్తుంది, ఎన్ఓసి సీసీ. అందుకని చెప్తున్నాను. ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే 15,000 ఖర్చు వస్తుంది. తెలంగాణ వాళ్ళు తీసుకుంటే ఓన్లీ 1,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 1,000 రూపాయలు మేము తీసుకొని సీసీ కొట్టిస్తాం. మళ్ళీ రిజిస్ట్రేషన్ మీరు 2,000 పెట్టి చేయించుకోవాలి సార్. ఇంకెవరికైనా కావాలంటే తీసుకెళ్ళండి. మారుతి సుజుకి జెన్నిస్టిలో విఎక్స్ఐ టాప్ ఎండ్ మోడల్ 2011, 2012లో రిజిస్ట్రేషన్ అయిన వెహికల్. 1,55,000 అయితే ఓనర్ చెప్తుండ్రు. ఇందులో కూడా రేట్ తగ్గుతుంది. రేటింగ్ వచ్చేసి 1,18,000 తిరిగింది. ఇది వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండి మాత్రం. బండికి వచ్చేసి 2 షాకప్ గేట్స్ మార్చుకోవాలి. ఒక ఏసీ రిపేర్ ఉంది, అది ఒక ఏసీ రిపేర్ చేయించుకోవాలి. అంతకుమించి ఏం లేదు. 4 సీల్ టైర్లు ఉన్నాయి. సెంటర్ లాక్ ఉంది, ఫుల్ మ్యాటింగ్ ఉంది, లెజర్ సీటింగ్ ఉంది, ఏబిఎస్ బ్రేక్ వస్తుంది, 4 పవర్ విండోస్ వస్తాయి. ఏ ఒక పని లేదు బండిలో. ఓన్లీ షాకప్ గేట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏసీ రిపేర్. అంతకుమించి ఎక్స్ట్రా పనులు అయితే లేవు. ఇంజన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఆయిల్ కూడా చేంజ్ చేసుకునే అవసరం లేదు. మన కూలెంట్ ఆయిల్, ఇంజన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, మనకు గేర్ ఆయిల్ కూడా ఓనర్ చేంజ్ చేసి ఇచ్చిండు ఇప్పటికి. కాబట్టి చెప్తున్నాను, ఏ పని లేదు. సస్పెన్షన్ నెక్స్ట్ ఏసీ పని ఒకటి ఉంది, అదొక 2 చేయించుకోండి సార్. కస్టమర్ ధర వచ్చేసి 1,55,000 చెప్తుండే. ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది. ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళండి. మీ ఒక వెహికల్ కూడా అమ్మడానికి కూడా తీసుకెళ్ళండి, అమ్మిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.